నరసింహారెడ్డి అన్న తీసుకునే కార్యక్రమం వల్ల మనం పోతాం వాళ్ళ దగ్గర. ఈ నదిని శుద్ధి చేసే పని సుందరం కాదు, ఇంకా సుందరం చేయం. మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఎంత సుందరం చేస్తే నేను పేరు పెట్టి అనను కానీ సుందరం చేస్తావా అందం చేస్తావా చెయ్యి. అదే సందర్భంలో నిర్వాసితుల ఒక్కరి మీద కూడా ఒక్కరి గుడిసె కానీ కూలిస్తే, ఒక గూడెం కానీ గుడిసె కానీ లేకుంటే మధ్యతరగతి అపార్ట్మెంట్ కానీ కూడిసే హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు. పోనీ ఎస్టీపీలు గతం ఉన్నాయి పని చేయకుండా చేస్తుంటే నీకు ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి ఎక్కువ మాట్లాడతారు. రాహుల్ గాంధీ నిజంగా కూడా ఆయన కొత్త నమ్ముతాడేమో కానీ మరి ఆయనకు రిపోర్ట్ తెలుస్తుందా తెలియదా, వీళ్ళు పంపరా? మరి జరుగుతున్నప్పుడు ఆయన ప్రజాస్వామ్యం అంతా మాట్లాడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల దగ్గర వచ్చి మాట్లాడినప్పుడు డెమోక్రాట్ గా మాట్లాడతాడు. కేరళ వినప్పుడు చాలా డెమోక్రాట్ గా మాట్లాడతాడు. తమిళనాడు విషయాలు వచ్చినప్పుడు చాలా డెమోక్రాటిక్ ఉంటాడు. మరి ఇక్కడ వచ్చినప్పుడు గుడిసెలు కూర్చున్న కాంగ్రెస్ పేదవాళ్ళని కూర్చోవడం లేదు కదా. మరి ఇది ఎందుకు ఎవరు దీన్ని ప్రతాపం చేస్తుండ్రు? మీ ఆధీనమా మీ పద్ధత కనుక మనం ఏంటంటే ఇది ఖచ్చితంగా దీని ఇంకా సాంఘిక ఆర్థిక నైతిక ప్రాంత అభివృద్ధి వెనకాల స్వప్రయోజనాలు దాగి ఉంటాయి. స్వప్రయోజనాలు రకరకాల రాజకీయాలు స్వప్రయోజనాలు దాగి ఉంటాయి. అవి తెలుసుకోలేనంత వరకు జనులు తెలివి మాడి రాజకీయాల్లో బలవుతూనే ఉంటారు. అది బలైపోయిన ఈ పరిస్థితుల్లో ఈ నదిని పేరుతోని మనకు ఒక విపత్తు ఎదుగుతోంది. ముందు ఆ కంపెనీలకు వచ్చే వ్యర్థాలను ఆపండి, నిర్దాక్షిణ్యంగా కట్టిన. ఎందుకంటే ఏ కంపెనీ కూడా తక్కువ ఖర్చుతోని ఎక్కువ పర్యావరణ హితం ఉండబడే నామ్స్ కండాసు వాటిని పాటించవు. వాళ్ళకి లాభం ప్రధానం కంపెనీలకు. పైగా ఫార్మా కంపెనీలకు అంత లాభాపేక్ష పిచ్చింగ్ కంపెనీలకు ఉండదు. ఎందుకంటే ఎక్కువ తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో అత్యధిక సంపన్నులు ఎవరంటే వాళ్ళు ఫార్మా కంపెనీ వాళ్ళే ఉండరు. ప్రామాణికంగా చేసేప్పుడు ఎందుకంటే వాళ్ళకంతా అన్ని రకాల అది ఉంటుంది. ఈ ఫార్మా కంపెనీలు ఎవరు పెట్టినా సరే, ఏ పార్టీ వాళ్ళకి దగ్గర ఉంటుంది. కనుక ఈ పార్టీ ఫార్మా కంపెనీలు వదిలే నాలాలకు వచ్చే ఆ కలుషితాన్ని ఆపే పెద్ద ఉద్యమం జరగాలి బయటకొచ్చి. రెండవది ఏంటంటే ఈ నిర్వాసితులను తప్పించే హక్కు నీకు లేదు. నివాసాన్ని గూడును తొలగించే హక్కు లేదు. నివాసం కల్పిస్తామంటే అది ప్రజలతోనే అక్కడ ఆ ప్రజల ఆమోదు. ఇప్పుడు అక్కడేమో సెంచులను అడవిలో ఉండకుండా వాళ్ళని తరిమేస్తున్నారు. ఇక్కడ నదీ పరివాహ ప్రాంతంలో ఉండవు పందుల నివాసాలు, పాడు మురుగునీళ్ల కాడ నున్నంగా ఊడ్చి మన్నంతా ఎత్తిపోసి శుభ్రంగా చేసుకొని చూసుకున్నారు. ఎప్పుడు జాగా ఉన్నోని కన్ను గుట్టారు అన్నో ఊరన్నా, నీ గుడిసె ఊసిపోతావు అన్నో ఊరన్నా. యాడికోతారు ఇప్పుడు? యాడికోవాలి చెప్పు పొమ్మంటే సడన్గా పోవాలంటే కనుక మీరు పరిహారం ఎంత ఇస్తావు? అఖిలపక్ష కమిటీ ఆడిసిందే. ఏదన్నా అఖిలపక్షం ఇస్తే వాళ్ళకి పేరు వస్తుంది. అరే మీరు డిఎంకేతో పొత్తున్నారు. అమ్మ క్యాంటీన్ పెడితే జయలలిత కరుణానిధి ఇప్పుడు స్టాలిన్ వచ్చేవాడు డిఎంకే పార్టీలో తీసేయాలి ఆమె పేరుతుంటే మంచి పని ఎవరు చేసినా తీయకూడదు, అమ్మ క్యాంటీన్ ఆమె పేరుతోండి అని చెప్పినాడు. ఎప్పుడైనా నీలం సంజీవ్ రెడ్డి కానీ సుందరయ్య గారు పోస్ట్ కానీ పాతకాలపు దామోదర సంజీవ్ కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నాయకులు గౌరవించేది. ఇదే మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ వాతావరణం లేకపోవడం బుల్డోజర్ అన్న పదమే పెద్ద ఒక దుర్మార్గమైన కిరాతకత్వానికి నిదర్శనం. ఈ బుల్డోజర్కు లింకులు ఎక్కడెక్కడ ఉండవు. అది ప్రజల మీదకి బుల్డోజర్ పంపడం అనేది నీకు పంపితే తెలుస్తుంది. మనిషి అంటే పిచ్చగా ఎగిరిపోనికే. మనిషి అంటే తరిమి కొడితే పోయి జంతువులు ఎక్కడో పోనీ అల్లల్లానికి జంతువు కాదు మనిషికి తన చుట్టూ అనుభూతులు ఉంటాయి. ఇంట్లో పూట ఉంటుంది. మనకు తండ్రి చనిపోయిన ప్లేస్ కూడా పవిత్రం. బిడ్డ పుట్టిన స్థలం పవిత్రం. మనం ఆడుకున్న నిద్ర, మనం ఉన్న గూడు ప్రధానం. ఇట్లా కూర్చొని మా తాత చెప్తుండే ఎక్కడ అంత చిలకల వాడ కూర్చుంటే నాకు ఈడ కూర్చుంటేనే చెట్టు కింద కూర్చుంటే నిద్ర వస్తాయి బిడ్డ. చింత చెట్టు కింద ఆనుకుంటే నిద్ర వస్తాయి. ఇట్లా రాత్రిపూట కూడా అనే వస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా ఆనుకుంటే నిద్ర వస్తాయి బిడ్డ, చెట్టు కాడ ఎందుకు ఉంది అంటుండే. మనిషికి కొన్ని అనుభూతులు ఉంటాయి. అభివృద్ధి అనే పేరుతోని మానవ అనుభూతులను మానవ సహజాతాలను భగ్నం చేసి ఏది కూడా అది సరైనది కాదు. నీవు ఆ నిర్వాసితులను తీసే నది బాగా చేసి నది పక్కన కొద్ది బఫర్ జోన్ అంటున్నా. ఆ బఫర్ జోన్కు ఇంజనీర్లను వాళ్ళను ప్రతిపక్ష పార్టీలను రకరకాల పార్టీలు పిలవాలి. కమ్యూనిస్టులతో ఇట్లా పొత్తే ఉంది కదా, మరి సాంబశివరావు గారితో పొత్తున్న సిపిఐ పార్టీలను పిలవండి, న్యూ డెమోక్రసీ పార్టీలను పిలవండి. వాళ్ళు ఒక్కసారి కలిసి పనిచేస్తారు. ఇప్పుడు నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే నీకు ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఎస్టీపీలే వద్దంటున్నాక రాజకీయం చేయడం కాదు, ప్రజా సమస్యది చెప్పేది. రాజకీయం కోసం చేస్తుండ్రా? దీంతోనే మొత్తం రాజకీయం మారిపోతా. దీంతోనే ఇంకా ఎలక్షన్ చాలన్నది. ప్రజల తరఫున ఆవేదన మాలాంటి వాళ్ళు ఆవేదన అని చెప్తున్నాం. ఎంత బాధ ఉంటుందో వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే పనులు ఏంది.
కేతిల టీ అమ్మేటోళ్ళు, రాత్రిపూట లైట్లు మోసేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, సఫాయి వర్కర్లు, గల్లీసినది పాట అంతా వాళ్ళదే. వాళ్ళ బతుకులు వాళ్ళకి సడన్ గా ఇంతింత జీతాలు తీసుకొనే లక్షల జీతాలు తీసుకొనే ఉన్న మీకు ఒక్క నెలలో మనకు రాకపోతే గిలగిల కొట్టుకుంటామే. వాళ్ళకి ఏం ఆధారం అవుతుంది? ఎక్కడ సడన్ గా ఎక్కడ తీసుకుంటాం? అన్నిటికన్నా మన ఎమ్మెల్యేలకి టోకన్లు ఇచ్చి ఏసీలు గీసీలు ఇప్పుడు చేసుకొని ఇస్తారు. ఈ ఎండలకు కుమ్మరాన్ని సడన్ గా పోమంటే ఏడిపోతారు పిల్లలు తీసుకొని? ఎక్కడ పోతారు? ఏ బతుకు అది బతుకు? మనుషులను ఎలా ఆలోచించవా నువ్వు? ఆలోచించాలి. పాలకులకు ఉండదు, దయ ఉండకూడదు. రాజ్యం వచ్చేవరకు అట్టుంటారా? అదే కనుక మీరు కనుక పదవి లేకుండా ఇదే పరిస్థితిలో మీరుండి వేరే ప్రభుత్వం చేస్తే దీని మీద అల్లలల్లో ఓ పెద్ద బ్రహ్మాండ ఉద్యమం మాటలు ఉంటుండే. ఇది ఎందుకు?